అందుకని నీటిని శరీరం అడుగుద్ది. ఉప్పు అనేది కూడా మీ రుచి, మీ నాలుగు ఇప్పుడు ఏ రుచిగా ఉంది? నార్మల్గా ఉంది. అంటే మీకు ఏమీ అవసరం లేదు. ఇప్పుడు ఒక్కొక్కసారి తీయగా అనిపిస్తుంటుంది, ఒక్కొక్కసారి చేదుగా ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు నోరు రుచి ఒక్కొక్కసారి చేదుగా ఉంటుంది. ఎందుకు చేదుగా ఉంటుంది? మీరు ఏమైనా కాకరకాయ తిన్నారా? ఓకే, ఎందుకు చేదుగా ఉంది? అంటే లోపల సమ్ ఇన్ఫెక్షన్ అనేది జరుగుతూ ఉంది. అప్పుడు చేదు చెప్తుంది. ఎస్, గేట్వే. అంటే మీరు చేదుగా ఉంటే పదార్థాన్ని లోపలికి పంపలేరు, బాగాలేదు అంటారు, తినరు. కాబట్టి అక్కడ లివర్ యాక్టివ్ అయ్యి గేట్ వేసింది, నేను క్లీన్ చేసుకోవాలి. లివర్ యాక్టివ్గా ఉంటుంది ఫీవర్ వచ్చినప్పుడు. మీరు ఆ ప్యూరిఫైర్కి సంబంధించి మీరు వీలైతే అప్పుడు కాకరకాయ రసాన్ని, చేదుగా ఉన్న పదార్థాన్ని నోట్లో ఉంచుకుంటే మీకు ఫీవర్ త్వరగా తగ్గిపోతుంది. ఓకే, చేదు అనేది మీకు ఫిల్టరేషన్ చేసేయడానికి ఒక పదార్థం. మీ శరీరంలో ఎంజైమ్ అదే, మెడిసిన్ అదే తయారు చేసుకుంటుంది ఆ రుచిస్తే. ఉప్పుగా ఉన్నప్పుడు ఉప్పుగా ఉండేటువంటి నీటిని, సముద్రం నీరు ఉప్పుగా ఉంటుందమ్మా అంటే ఉప్పు మంచిది కాదు అనుకుంటే సముద్రం నీళ్ళు ఎందుకు ఉప్పుగా ఉంటాయి? దాన్ని ఆరబెడితే ఉప్పు ఎందుకు తయారవుతుంది? అంటే చాలా మంది బీపీ ఉందనగానే ఉప్పు మానేయండి అంటారు. ఉప్పు మానేస్తే రోగాలు తగ్గిపోతాయి. ఉప్పు కారాలు, ఉప్పు అవసరం. హిమాలయలో ఆ పింక్ కలర్ కొండలు ఎందుకు తయారవుతున్నాయి? మన అవసరానికి సంథింగ్ ఏదో కావాలి కాబట్టి ఆ పదార్థాన్ని భగవంతుడు నేచర్ క్రియేట్ చేసింది. ఆ నేచర్ క్రియేట్ చేసిందని ఈ నేచర్కి ఇవ్వగలిగితే, అంటే సింథటిక్ ప్రాసెస్ చేసినవి కాదు, సహజ సిద్ధమైనటువంటి రుచులు, తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు, ఇవన్నీ 6 రుచులు, షడ్రుచులు. ఈ షడ్రుచుల మీద ఆధారపడి మన శరీరంలో 12 రకాల ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. ఒక్కొక్క రుచి మీద 2 ఆర్గన్స్ పనిచేస్తూ ఉంటాయి. ఓకే, రుచి ప్రధానమైంది. ఇక్కడ ఉప్పు అనేది మన భావోద్వేగాలకు సంబంధించిన దాంట్లో భయం. బీపీ అనేది కూడా భయం వల్లే రీడింగ్స్ పెరుగుతాయి. మనం నార్మల్గా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉంటే బీపీ అనేది తగ్గిపోతుంది. అంటే ఇక్కడ మెడిటేషన్, ధ్యానం, సాత్వికాహారం మీ బీపీని కంట్రోల్ చేసుకోవడానికి అత్యుత్తమైనటువంటి సాధనం. మెడిసిన్స్ కాదు, మందే లేదు దానికి. మందు అంటే ఇప్పుడు మీరు తలనొప్పి వచ్చిందమ్మా, ట్యాబ్లెట్ వేసుకున్నారు, ట్యాబ్లెట్ రోజు వేసుకుంటారా? వేసుకోము. అంటే తలనొప్పి తగ్గిపోతుంది. మీరు ఏదైతే వేసుకుంటారో ఎస్క్లోఫెనాక్, డైక్లోఫెనాక్, అంటే పెయిన్కి సంబంధించినటువంటి స్టాప్ పెయిన్ కిల్లర్స్ ఏవైతే వేస్తారో అది అయిపోయింది. అంటే ప్రాబ్లం పోయిందని కాదు. ఓకే, ఆ ప్రాబ్లం మీకు హెడేక్ రావడానికి కారణం స్ట్రెస్ సంథింగ్, మీరు ఐల్స్ స్ట్రెయిన్ అవటం అయింది, స్టాప్ పెయిన్ అనే ట్యాబ్లెట్ వేసుకున్నారు, కళ్ళు స్ట్రెయిన్ అవడం వల్ల తలనొప్పి వచ్చి ఉంటే ఆ రోజు నైట్ నిద్రపోతారు, ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంటారు. ట్యాబ్లెట్ వల్ల పెయిన్కి, అంటే బాడీకి పెయిన్కి మధ్య ఒక గ్యాప్ వచ్చింది. బాడీ టు బ్రెయిన్, బ్రెయిన్ టు బాడీ కదా, మీకు మీ శరీరానికి తెలియట్లేదు తలనొప్పి వచ్చిందని. ఈ మధ్యలో మీరు రిలాక్స్ అయిపోయారు, కళ్ళు స్ట్రెయిన్ అయ్యి కాస్త రిలాక్స్ అయిపోయింది, తలనొప్పి పోయింది. స్టాప్ పెయిన్ తెలియకుండా చేసింది, తర్వాత ప్రాబ్లం క్యూర్ అయిపోయింది. మరి బీపీ అనేది ఎంటర్ అయిన తర్వాత ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోవాలి కదా. ఎంతకాలం జీవితాంతం మందులు వాడటం అది ఆరోగ్యప్రదాయం కాదు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అప్పుడు మనం తీయాల్సింది పరిస్థితులను కాదు, బీపీ అనే 140 రీడింగ్స్ని కాదు, బీపీ అనే రోగానికి మనలో వచ్చినటువంటి హెచ్చుతగ్గులకి కారణం ఏంటి? పరిగెట్టడం వల్ల బీపీ వచ్చింది. అప్పుడు బీపీ ట్యాబ్లెట్ వేసుకుని పరిగెడుతూ ఉంటావా? కాసేపు రిలాక్స్ అయితే బీపీ తగ్గిపోతుంది కదా. అవును, సందర్భాలని మార్చుకోవాలి, అవసరానికి తగ్గట్టుగా అది ఉండాల్సిన సమయంలో ఉండాలి. బీపీ అనేది కంపల్సరీ, ప్రతి మనిషికి అవసరం. అవి సందర్భానుసారం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మన ఆహారపు అలవాట్లు, జీవన సరళి బాగాలేదు కాబట్టి మాంసాహారం అధికంగా తినే వాళ్ళకి బీపీ ఎక్కువగానే చూపిస్తుంది. ఎందుకంటే అది అరగడానికి శరీరం ఎక్కువగా శ్రమ పడాలి కాబట్టి ఆ ఫ్లో ఉండాలి. డైజెషన్ సిస్టమ్ దగ్గర ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది.